శ్వాస వరకు ప్రవచనాలు చెప్తూనే ఉండాలని మీరేమైనా ఆశయం? అసలు ఏమీ లేదమ్మా. చివరి శ్వాస వరకు మనస్సులో నమశివాయ అనే జపం చేయాలని ఉంది, ప్రవచనం చెప్పడం కాదు. మా అమ్మాయిలా భావించి మీకు కూడా చెబుతున్నాను నేను. ప్రవచనాలు చెప్పడాలు, సినిమాలో నటించడాలు, క్రికెట్ ఆడ్డాలు, చివరి శ్వాస వరకు ఇవన్నీ దగులుబాజీ మాటలండి, దొంగ మాటలు ఇవన్నీను. చివరి శ్వాస వరకు ప్రవచనాలు చెప్పడాలు, చివరి శ్వాస వరకు క్రికెట్ ఆడ్డాలు అంటే మరుసటి జన్మలో ఏమైపోతాడో తెలియదమ్మా. ఈ ప్రవచనం చెప్పడంలోనే ఒక ఇబ్బంది ఏమిటో తెలుసా? అహం పెరుగుతూ ఉంటుంది, లోపల నుంచి గమనించుకోవాలి. లోపలికి టార్చ్ చేసుకోవాలి, బయటికి కాదు. ఈ మైకు లోపలికి కూడా పెట్టుకోవాలి. అంతర్యామి మాట్లాడుతూ ఉంటుంది, ఒరే అని చెబుతున్నావు, ఏం చేసేవరా అని ప్రశ్నిస్తూ ఉంటుందమ్మా. ఎంతకాలం చెబుతావురా, సిగ్గు లేదా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. చెప్పడమేనా, చెయ్యవా, అది కూడా ప్రశ్న వస్తుంది. ఇవి ప్రశ్నించుకోవాలంటే మానేయాలి, కనీసం తగ్గించాలి. నేనైతే ఈ మధ్యనైతే నెలకి 10 లెక్క పెట్టుకున్నా. మీ టీవీ ద్వారా కూడా చెప్పేస్తున్నా. నెలకి 10 దేవేంద్రుడు అడగనే 11వ ఉండదు, అంతే లెక్క. 20 రోజులు ఈవిడ నేను కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవలసింది. ఎందుకంటే ఇద్దరమే ఉంటాం. ఏమోనమ్మా, భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు. ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోవాలి కదా. అప్పుడు నేను ఒక్కడిని ఉండద్దా, లేదా ఆవిడ ఒక్కతే ఉండద్దా? ఆ ఏకాంతాన్ని ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి కదా. ఇద్దరమే ఉండం, 20 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. ఇవన్నీ ఊహించుకుంటే జీవితం ఎక్కడ ఉంటుంది? ఎలోన్గా వచ్చాం ప్రపంచంలోకి, ఎలోన్గానే వెళ్ళిపోవాలి. లోన్ లేకుండా వెళ్ళిపోతే చాలు. నాకు ఇంత కన్నీళ్ళలోనూ చలోక్తి వస్తుంది. ఎలోన్గానే వెళ్ళిపోవాలి, కానీ లోన్ లేకుండా వెళ్ళిపోతే చాలు. ఎవరికి నేను బాకీ పడద్దు, ఎవరు నాకు బాకీ ఉండద్దు. అంత ప్రశాంతంగా వెళ్ళిపోవాలంటే మన వృత్తి మనం చేస్తున్న దాన్ని బట్టి కూడా చివరి శ్వాస అనవసరం. ఇప్పుడు చెప్పాను, దిగిపోయాం. వీళ్ళు మనీ నన్ను పిలవపోయినా పర్వాలేదు అనుకుంటాను నేను.